హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు రెసిపీ ప్రసాదం బూర్లు తయారు చేశానండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, మెత్తగా కరకరలాడుతూ బాగుంటాయి. తినే నూక బూర్లు అని కూడా అంటారండి. అంతేకాకుండా మనకి ఈ నవరాత్రి టైంలోని చాలా ఎక్కువ పనులు అయితే ఉంటాయి కదండి. ఇలాంటప్పుడు సింపుల్గా ఇలాగా నూకతోటి బూరెలు చేసుకున్నారనుకోండి, మనం పప్పులు నానబెట్టి రుబ్బే అవసరం కూడా ఉండదు. అలాగే ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు ఉప్మా నూక అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న 1 కప్పు నూకని ఇందులో వేసుకొని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కలర్ మారేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మంచి స్మెల్తో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నూకని వేరే దాంట్లో తీసేసుకొని అదే గిన్నెలోని 3 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి. 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 1 కప్పు నూకకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత నూకని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. మంటను మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో ఉండకూడదు. అలాగైతే బేగా ఉడకదు కూడా, పైగా మాడిపోద్ది అనమాట. అందుకనేసి అలాగైతే చేయకూడదు. మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా కలపడం ఆపకూడదండి. తర్వాత నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా అడుగు పట్టకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు నూక తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు పంచదార అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. ఇది పెద్ద కప్పు. ఇది మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 3 స్పూన్ల వరకు ఇంకొంచెం పంచదార అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువగా వేసుకున్నా కూడా నాకైతే ఈ స్వీట్ సరిపోద్ది. మళ్ళీ దీన్ని పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ నవరాత్రి టైంలోని మనకి చాలా పనులు ఎక్కువగా ఉంటాయి కదండి. పిల్లలు స్కూల్ ఉంటే పిల్లలు స్కూల్కి పంపించాలి, క్యారేజీలు కట్టుకోవాలి, ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అలాగే పప్పులు నానబెట్టుకొని రుబ్బుకొని పని చేసుకోవాలి. ఇంకా పూజ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోద్దండి. అదే ఇలా ప్రసాదం బూరెలు చేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ వరకు మనం ఎల్చీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ ఒక పళ్ళెంలోని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పళ్ళెం మొత్తం అప్లై చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఫస్ట్ ఈ నూక ప్రసాదం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. వేడి మీద అయితే చేయలేము కదా, చెయ్యి అయితే కాలిపోద్ది. బాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు ఇది చల్లారేలోపు మనం బూరెలకి సోపుకి తయారు చేసుకుందామండి. బూరెల సోపు కూడా రుబ్బుకోవసరం లేకుండా సింపుల్గా దీన్ని కూడా చెప్తున్నానండి. చాలా బాగుంటాయి. 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. 3 స్పూన్ల వరకు మైదా పిండి, 1 స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే ఇందులోని 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. బయటని కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఎల్చీ పౌడర్ వేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. బాగా కలుపుకోవాలి. దీన్నైతే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ముందైతే. ఇక్కడ సరిపోలేదని చెప్పి ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇంకొక 1/2 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. మొత్తం మీద 1.5 గ్లాసు వాటర్ అయితే పట్టాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉండలు కూడా లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇలా చేతితోటి ఎక్కువసేపు కలుపుకోండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. అలాగే చిటికెడంత 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి. మళ్ళీ దీన్ని 1 స్పూన్ తోటి బాగా కలిపేసుకోండి. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇక్కడ ఇదైతే చల్లారిపోయింది కదండి. దీన్ని మళ్ళీ ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.
ఇక్కడ చూపించిన విధంగా ఇది చేతితోటి బాగా కలిపేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోండి. నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఏది అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా మీకు కావాల్సిన సైజులోని ఉండల్లాగా తయారు చేసి పెట్టుకోండి. మొత్తం అంతా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా తయారు చేసుకొని ఒకేసారి పెట్టేసుకోండి. అలాగే వీటన్నిటిని తయారైపోయిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సోప్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కలిపితే ఇందులో పంచదార ఏమైనా ఉన్నా కూడా బాగా కరిగిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక వండ వేసి నేను చూపిస్తున్నాను. ఇలా మొత్తం బాగా కవర్ చేసేసుకోవాలి సోప్ తోటి. ఇలా స్పూన్తో తీసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోయింది కదండి, ఇందులోకి ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోండి, ఇలాగా తిప్పేసుకోండి. బూర్లు వేసిన వెంటనే కలిపేయకండి. వేసిన వెంటనే కలిపేస్తే అవి పిండి అంటికిపోతుంది. కొద్దిసేపు తర్వాత టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొద్దిసేపు తర్వాత బాగా వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకోండి. ఇక్కడ బూర్లు అంటుకున్నా కూడా పర్వాలేదండి, ఇవి వేగిన తర్వాత వాటంతట అవే వచ్చేస్తాయి. ఇప్పుడు బాగా ఇలాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక జల్లెడ లాంటి దాంట్లో తీసుకొని ఆయిల్ మొత్తం కిందకి పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా అయితే చేసుకోవాలి ప్రసాదం బూర్లు అయితే. ఇంకా ఒక్కసారి నేను చేత్తో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ బూర్లు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో పని కూడా చాలా తేలిగ్గా కూడా అయిపోద్ది. అంతేకాకుండా ఎవరైనా చుట్టాలు కూడా వచ్చినప్పుడు, ఇంటికి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సింపుల్గా ఫాస్ట్గా కూడా ఇలాంటివి చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకి. అంతేనండి, మరి రెడీ అయిపోయాయి. చూసారు కదండి ప్రసాదం బూర్లు ఎలా తయారు చేశానో. మరి మీరు కూడా తప్పకుండా వీటిని అయితే తయారు చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ తప్పకుండా వస్తాయి. ఇంకా మంచి రెసిపీస్, చాలా రెసిపీస్ నేను ఇంకా షేర్ చేస్తాను ముందుకి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఒకసారి మీకైతే నేను చూపిస్తున్నాను. ఇది బియ్యం పిండితో చేసుకున్నవంటే చాలా గట్టిగా ఉంటాయి అనుకుంటారు కానండి, లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి తయారు చేసి ఎన్ని గంటలైనా సరే చాలా మెత్తగానే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.